ఇప్పుడు రేపు రేపు మీరు ముఖ్యమంత్రి అయితే ఇట్లా చేయరని గ్యారంటీయా? ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి, అందరూ ఇదే చేస్తున్నారు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకో భరత్ గారు, ఇది చిల్లర పని, నీతి బాహ్యమైన పని. ఇది ఇది ఇదో పద్ధత అండి? ఇక ఇంటెలిజెన్స్ ఎందుకు మరి నీకు? గూఢాచార వ్యవస్థ ఎందుకుందండి నేను అడుగుతున్నా. సొంత మంత్రుల భార్యల ఫోన్లు కూడా నువ్వు ట్యాప్ చేస్తే, సొంత మంత్రులని ఫోన్ ట్యాప్ చేస్తే, భార్యాభర్తల ఫోన్లు కూడా మీరు వినే పరిస్థితికి వస్తే ఇంతకంటే దరిద్రం ఏముంటది? మనం చెప్తున్నారు ప్రణతిరావు గారు, తర్వాత రాధాకిషన్ రావు గారు అంటున్న మాట ఏంటంటే మేము పై నాయకుల ఆదేశాలు అంటున్నారు. ఆయన ఏమంటుండ్రు ప్రభాకర్ రావు గారు, కొన్ని కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మాకు తెలియకుండా కూడా చేసినట్టున్నాడు. మరి తెలియకుండా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసిందా? మీరు సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ చేసిందా? మాదక ద్రవ్యాలు అమ్ముకుంటే ట్యాప్ చేసిందా? మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందా? ఎందుకు చేసిండ్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు చేసిందా? బిల్డర్ల ఫోన్ చేసిందా? ఇవన్నీ బయటికి రావాల్సి అక్కడ ఉన్నది. స్వయంగా చెప్పింది నేను చెప్తున్నాను, ప్రభాకర్ గారు చెప్తున్నారు. అంటే నీవు నమ్మకంగా పెట్టుకున్న నీ మనుషులు కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఏమైనా ఇట్లాంటి పిచ్చి పని చేసిందా? ఇది ఎంత పెద్ద నేరం అండి? సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి ఇంకా దశ లేదు దిశ లేదు. ఎందుకు డిలే అవుతుంది అంటారు ఈ ఇన్వెస్టిగేషన్ లో? మీరు అన్నారు ఇప్పుడు డిసెంబర్ 14వ తేదీ తెలుసు హార్డ్ డిస్క్ ధ్వంసమైంది ప్రణీత్ రావు అని చెప్పి, ఇవాళ దాదాపు 20 నెలలు అయింది. ఒక మాట, ఇప్పుడు సరే ధ్వంసం చేసే అధికారం వాళ్ళకు ఉంటుండొచ్చు, ఇంకా కానీ ఎంత బాగా ఇక గవర్నమెంట్ 6 నెలలు ఒకవేళ సమాచారం ధ్వంసం చేయాలి కూడా మినిమం 6 నెలలు ఉండాలి. 6 నెలలు కాకముందు ధ్వంసం చేసింది అంటే వాళ్ళకి అర్థమైపోయింది గవర్నమెంట్ పోతుంది. ఇవన్నీ కనుక రేపు బయటపడితే జైళ్లలో ఉండాల్సి వస్తుంది, కటకటాల్లో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ సమాజం అసహించుకుంటది అని చెప్పి నువ్వు ఇట్లాంటి పని చేసి. ఇంకా మీకు భరత్ ఇంకొక మాట చెప్పాలి, వీళ్ళు ఇక్కడితో పరిమితం కాలే. మాకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాకెవరైనా ఫోన్ చేసి ఎంత సాయం చేద్దామన్నా కూడా బ్లాక్ మెయిల్ చేసిన వీళ్ళు. ఓకే, తర్వాత మేము ఎలక్షన్ల కూడా ఏదైనా పైసో పరకో మేము ఉంటే అట్లాంటి వాటికి గుంజుకపోవడం వీళ్ళు. జనరల్ గా ఎలక్షన్ లో లీగల్ ఖర్చు పెట్టుకునే ఉంటది, గుంజుకపోవడం వీళ్ళు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనున్న పోల్ట్రీ ఉండేదా జమునా హ్యాచరీ లెడ్ బై జమునా, వాళ్ళ సంస్థలో పనిచేసే 20-25 మంది ఫోన్ ట్యాప్ చేసినండి. నిత్యం వాళ్ళు ఇక్కడ మా కోళ్ళ వ్యాపారం, మీకు తెలుసు గుడ్ల వ్యాపారం, మాది హ్యాచరీ వ్యాపారం, మాది పైసల కలెక్షన్స్ ఉంటాయి రోజునిగా. మాకు ఏ బ్యాంక్ అయితే రుణం ఇచ్చిందో కెనరా బ్యాంకు, ఆ కెనరా బ్యాంక్ మీద సిఐడి ఆఫీసర్లు నిఘా పెట్టి ఈటల రాజేందర్ గారు లోన్స్ ఎట్లా వచ్చినాయి, లీగల్ గా ఉన్నాయా, ఇల్లీగల్ ఉంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పి 3 నెలల కాలం పాటు 3 నెలలు అండి, ఒక్కొక్క రోజు 24 గంటలు కూడా టార్చర్ చేసిన సందర్భం ఉన్నాయి. వాళ్ళ వేదన భరించలేక వాళ్ళు పాపం నాకు వచ్చి మొరబెట్టుకున్నారు. పాపం అయ్యా మీ వల్ల మేము 3 నెలల నుంచి మాకు నిద్ర లేదు, మేము బ్యాంకులలో పనిచేసుకునేటువంటి సాఫ్ట్ ఎంప్లాయీస్, మాకు ఇట్లాంటిది ఎప్పుడు తెలియదని చెప్పి వాళ్ళు ఏడ్చిన గొడవ. ఆనాడు పాపం రాయలసీమ డీజీ చీఫ్ మేనేజర్ ఉండే కాబట్టి బతికిపోయినా కానీ లేకపోతే ఆగమైపోతుంది. గింత చేసిండ్రు, చెట్లు కూల కొట్టిండ్రు, పైపు లాంటివి కొట్టిండ్రు, పైసలు ఇచ్చి కొంతమందితో ధర్నాలు చేయించిండ్రు, దీనికి ఈ పర్మిషన్ అని చెప్పి సీజ్ చేసిండ్రు. అంటే ఆర్థికంగా నష్టం చేస్తే వీళ్ళు లొంగిపోతారనేటువంటి దుర్మార్గపు పని కూడా చేసినట్టు వీళ్ళు. 20 ఏళ్ళు కష్టపడి మేము కలిసి ఉంటే వీళ్ళు చేసే పని ఏంటి? మీరు లీగల్ గా మీ ఫోన్ సంబంధించి లీగల్ గా ట్యాప్ చేశారా ఇల్లీగల్ గా? ఎందుకంటే ఒక 600 ఫోన్లు లీగల్ గానే చేశారు. వీళ్ళు మాకు లోపడిపోయిందని తెలిసింది ఏంటంటే, వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి మా అన్ని ట్యాప్ చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, మా ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే దమ్ము లేదు వాళ్ళకి. సంఘ విద్రోహ శక్తుల పేరు చెప్పి ఈ పని చేసింది. దీనికి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, లేకపోతే వాళ్ళకు ఆయన హోమ్ సెక్రటరీ ఉంటాడు. హోమ్ సెక్రటరీ లెటర్ రాయాలి, ఒక 3 రోజులకో 4 రోజులకో లెటర్ రాసి అయ్యా మేము ఇట్లా చేసుకుంటామని చెప్పి. ఒకవేళ హోమ్ సెక్రటరీ నుంచి వెళ్ళి కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే వీళ్ళు దాన్ని అలౌ చేయొద్దు. దీనికి ఒక కమిటీ ఉంటది, చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, అదేవిధంగా ఈ హోమ్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురితో కమిటీ ఉంటది. వీళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి, ఎవ్రీ 2 months ఒకసారి. అంటే ఒక్క మాట చెప్పాలంటే భరత్ గారు, మొత్తం సిస్టమ్ అంతా కూడా చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నేను రాజరికం లాగా ఏం చేసినా అడ్డేటువంటి దుర్మార్గమైన పని జరిగింది భరత్ గారు. అంటే ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు హోమ్ సెక్రటరీ గానీ చీఫ్ సెక్రటరీ గానీ ఆబ్జెక్ట్ చేయలేదా మీ ఫోన్ ట్యాప్ చేయాలన్నప్పుడు? అప్పుడున్న సోమేష్ కుమార్ గానీ లేకపోతే
శాంతి కుమార్ గాని వాళ్ళు చేయలేదా మీ నెంబర్ ట్యాపింగ్ అన్నప్పుడు? ఇప్పుడు నాకు ఏం తెలుస్తుంది, నన్ను ఇప్పుడు ఇవన్నీ సిస్టమ్స్ అంటే నేను చెప్తుంది ప్రోటోకాల్స్ ఏంటంటే సిస్టమ్ ఏంటంటే ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్ కి అసలు ఈ కేవలం వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అయితే సంఘ విద్రోహ శక్తుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళే మాత్రమే ట్యాప్ చేయగలిగేటువంటి అధికారం ఉంటది. కానీ ఈయనకు మాత్రం స్పెషల్ జీవో తెచ్చి ఈయనకు ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఏ అధికారాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చినట్టు కానీ. కాబట్టి మొత్తం పక్కకే కూర్చోబెట్టుకున్న ప్రణీత్ రావుని తన పక్కకే ప్రమోషన్లు ఇచ్చి పక్క రూమ్ లోనే కూర్చోబెట్టుకొని అన్ని రకాల హక్కులు ఇచ్చి ఇక మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం అడిగే నాదు లేడి అనే పద్ధతుల పట్ల ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇట్లాంటి పని చేసినండి. తెలంగాణ సమాజం గమనించాలి, చిన్న ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు నా వంటోని ఫోన్ కూడా ట్యాప్ చేస్తానండి. నా వంటోడు నా దగ్గర హుజరాబాద్ లో ఎన్నికల పని చేస్తే ఈయన ఏం తింటున్నా అనేది కూడా సమాజం తెప్పించుకుంటారు అండి. గిదా అవి చేసే పని. ధీరుడు కొట్లాడతాడు. ఫోన్ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనేమో, మీ ఫోన్ నుంచి కాకుండా వంట వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతాం తక్కువ ఉండదా మాకు? మేము ధీరుడు లెక్క కొట్లాడలేమని మరి ఏం పాడైతుంది మా దగ్గర ఏముంటుంది? హుజరాబాద్ ఎలక్షన్ లో ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టేప్పుడు మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. మేబీ దాని గురించి ఏమో మీకు వచ్చిన ఫైనాన్స్ ఫండింగ్. నేను ఒక భరత్ గారు ఈ సరే ఇవన్నీ వాళ్ళు మునుగోళ్ళు ఏం చేసిండ్రు ఇదంతా ఒక మాట చెప్పన్నా. మా హుజరాబాద్ ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే, అయ్యా బిడ్డ నువ్వు గెలవాలి బిడ్డ, నువ్వు ఓడిపోతావని అవుతుంది బిడ్డ ధర్మానికి అని చెప్పి ఆయన పువ్విత్తుండు కదా బిడ్డ, నువ్వు పత్రిస్తావా అని చెప్పి నన్ను డైరెక్ట్ అడిగింది వాళ్ళు పువ్విస్తున్నారు, నువ్వు పత్రిస్తావా అని చెప్పి అడిగింది. ఆయన పువ్విచ్చేదేమో పుక్కుడు వచ్చిన పైసలు, నువ్వు పత్రి అంటే ఇవ్వాలంటే నాకు చెమట పైసలు ఖర్చు పెట్టాలి కదా భరత్ గారు. అయినా తట్టుకొని నిలబడి 10 లక్షల రూపాయలు దళిత బంధు చెక్కులు ఇచ్చిన, మైసమ్మ గుళ్ళ మీద పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించిన, ఇవాళ గొల్ల కుర్మలకు ఆనాడు 1,25,000 1,75,000 రూపాయలు చెప్పిన గొర్రెలకు డబ్బులు ఇచ్చిన అడ్వాన్స్ గా. వీళ్ళు 45,000 వాళ్ళ 35,000 ఒక 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయించి మొదలు కట్టించి ఏ కుల సంఘాలు అడిగితే ఆ భవనాలు ఇచ్చి ఏ దళిత గది ఇచ్చి ఎన్ని చేసినా కూడా హుజరాబాద్ ప్రజలు అప్పుడు కట్ట కలిసి వాద పెట్టిరు. కానీ సెకండ్ టైం ఏమైంది, నేనేమో బయట తిరుక్కుంటున్నా, మొత్తం బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి బయట తిరుక్కుంటున్నా. అక్కడ మళ్ళీ ఇదే పద్ధతి పెట్టిండు. పాపం మా మేడం ఉండే హుజరాబాద్ లో, నేను ఇక్కడ ఎప్పుడో ఒకసారి పోయి వచ్చిన స్కెచ్ చేసి కొట్టిండు. అంటే ప్రత్యర్థుల యొక్క సమాచారాన్ని సేకరించుకొని దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయాలి, తనకి ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలి, ఇది ఆయన చేసిన విషయం అని చెప్పి ఇలా క్లియర్ అర్థమవుతుంది కదండి. ఇది ఒక పార్టీ కాదు కదా, అన్ని పార్టీలు చేసింది కదా. ఇప్పుడు వాళ్ళు సిట్ వాళ్ళు ఏమడిగారు సార్ మిమ్మల్ని? అడిగింది ఏంది? మిమ్మల్ని విక్టిమ్ కిందనే చూసారు వాళ్ళు? విక్టిమ్ 100% కానీ విక్టిమ్నే కదా, నేను బాధితుని, నన్ను బాధితునే చూసిండు. నేను ఎవిడెన్స్ ఇవ్వడానికి పోయినా తప్ప నేను ఇంకా వాళ్ళు చూపించిన దానికి వాళ్ళు నంబర్లు అన్ని ఇచ్చిండ్రు, అన్ని చూసినా నేను మొత్తం మా జమునా హ్యాచరీలో ఉన్నటువంటి మా గుమస్తాలు, మా పిఏలు, వాళ్ళ పిఎస్లు, వాళ్ళ పనిచేసే సూపర్వైజర్లు అన్ని, ఈ కేంద్ర బ్యాంకు సంబంధించిన తర్వాత ఇవన్నీ కూడా చూసిన. నేను ఆశ్చర్యపోయినా. నేను అనుకున్నా నా ఒక్కరిని ఫోన్ చేస్తారేమో అనుకున్నా గానీ, లేకపోతే నా పిఏల ఫోన్ చేస్తాను అనుకున్నా గానీ, నా డ్రైవర్ల ఫోన్ కూడా చేస్తారని చెప్పి చివరికి గన్మెన్ ఉంటారు చూసిన, గన్మెన్ల ఫోన్ కూడా చేసినట్టు. ఇవి లీగల్ గానే, ఇదంతా లీగల్ గానే ఉంది. ఇదంతా కూడా ఏమి లీగల్ ఉన్నా కూడా దీని నుంచి తప్పించుకోజాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజాక్షేత్రం ఉంటది. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు గన్మెన్లు కుక్కలని మీకు నెంబర్ చూపించడంతో తెలిసిందా? సిట్ వాళ్ళు నెంబర్ చూపించారా ఈ నెంబర్లు చేశారని చెప్పి? అవునండి. వీళ్ళు మొత్తం హార్డ్ డిస్కులు ఇవన్నీ మొత్తం పగలగొట్టి మూసిరాలు వేసినప్పటికి కూడా ఈ కాల్ రిట్రీవ్ అంటే ఇదంతా తీసుకుని మెకానిజం సైన్స్ శాస్త్ర టెక్నాలజీ ఉన్నట్టున్నది తీసుకున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మీకు మొత్తం ఎంతమంది, మీకు తరపు వాళ్ళు ఎంతమందిని చేశారు ఫోన్ ట్యాపింగ్? హైదరాబాద్ లో 100 మందిని చేసిండ్రు. హైదరాబాద్ లో 100 మందిని. ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది సార్? ఏ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది? 2017 2018 స్టార్ట్ అయింది. 18 స్టార్ట్ అయింది. అంటే మీరు అప్పుడే కొంచెం వాయిస్ నెగటివ్ వాయిస్ జనరల్ గా మేము అప్పుడు భరత్ గారు మేము జనరల్ గా ప్రతిపక్షాలకు సంబంధించిన చేసిన విషయం చర్చ జరుగుతూ ఉంది కానీ మాయ కూడా చేతులు మేము ఎందుకు అనుకుంటాం చెప్పండి? దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే 2014లో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రుల మీద కూడా నమ్మకం లేక మంత్రులకు సంబంధించినటువంటిది కూడా చేసినట్టున్నది, టెలిఫోన్ ట్యాప్ చేసినట్టున్నది. కానీ బ్యాడ్ అది ఒకటి. అంటే ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న తర్వాత
వాళ్ళు ఇంత నిష్ణాతులుగా ఉన్న తర్వాత తెలంగాణ ఇంటెలిజెన్స్ అంటే చాలా పగడబందీగా టెక్నాలజీతో కూడిన అనుభవంతో కూడినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ. వ్యవస్థలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇంతకంటే నికృష్టమైన ఇంతకంటే దరిద్ర పని ఇంకోటి అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. సో అంటే ఫైనల్ గా ఇప్పుడు మీరు స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా పిలుస్తామన్నారా? మీరు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే పిలుస్తా అని చెప్పింది, వస్తా అని చెప్పి ఎప్పుడైనా అప్పుడు వస్తా అని చెప్పింది. ఓకే ఓకే. అయితే ఒకటి నాకేమనిపిస్తుంది అంటే మీరు స్వపక్షంలో విపక్షం లాగా బిహేవ్ చేశారు కాబట్టి చేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ చేయకుండా ఉండొచ్చు కదా. ఎందుకు ఇవన్నీ ఏం చెప్తానండి? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, సొంత మంత్రుల మీద నిఘపెట్టే పద్ధతి ఇప్పుడు ఇవాళ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా మంత్రుల ఫోన్ల మీద నిఘా పెట్టిండ్రు, ఎమ్మెల్యేల ఫోన్ల మీద నిఘా పెట్టిన చెప్పి వస్తుంది. దిస్ ఇస్ బ్యాడ్ ప్రాక్టీస్. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చేస్తుందా ట్యాపింగ్? అంటున్నా ఇది మంచిది కాదు, ఇది పోగొట్టాల్సిన బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఉంది, దానికి బోలంత శక్తి ఉంది, దాని దగ్గర బోలంత టెక్నాలజీ ఉంది, కనుక్కోలేరా వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు నాది కేవలం ఫోన్ ట్యాపింగ్ కాదండి, మొత్తం నేను ఢిల్లీకి పోతే ఢిల్లీలో నాయనక ఇద్దరు ఉంటారు అక్కడ. ఢిల్లీలో నేను హోం మంత్రి గారు ఎప్పుడు కలిసినా, నడ్డా గారిని ఎప్పుడు కలిసినా, నేను ఇతర నాయకులు ఎప్పుడు కలిసినా గింత సమాచారం ఉంటుందా అండి? గిదా అంటే ఈటెల గారు ఇప్పుడు మీరు 2018లో ప్రభుత్వంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఓడించే ప్రయత్నం జరిగిందంటారు ఫోన్ ట్యాపింగ్ వల్ల? 100% జరిగిందని ఇప్పుడే కాదు, చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? చాలాసార్లు చెప్పిన, హుజరాబాద్ సభలో నా ఉపన్యాసాలు ఇంట్లో చెప్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు 18 నెలలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ ఏమంటుందంటే మమ్మల్ని బ్లేమ్ చేసేందుకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లోలో ఉందో దీన్ని పైకి తీసుకొస్తున్నారు, ప్రతిసారి బ్లేమ్ చేసేందుకు వాడుకుంటుంది గవర్నమెంట్ అని అంటారు. ఒకటి మాత్రం ఇవాళ వాటిగా బ్లేమ్ చేస్తే కాదు, ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల మీద, పవర్ పర్చేజ్ దాని మీద ఒక కమిటీ వేసిండ్రు, రిపోర్ట్ అయితే ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు కిరక. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంవత్సరం నుంచి నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కమిషన్ వేసిండ్రు. అది ఏడవసారి దాన్ని పెంచుకుంటూ పోయిండ్రు. మన 7వసారి నన్ను పిలిపించిండ్రు. దేశ చరిత్రలో ఎక్కడ కూడా స్కాములలో ఆర్థిక మంత్రులు ఇన్వాల్వ్ చేసే సందర్భాలు లేవు. ఎక్కడ మీరు ఎక్కడ చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే పవర్ ఎంతో మీకు తెలుసు, అయినా నన్ను పిలిచిండ్రు, నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏది ఏమైనా ఏంటంటే ధర్మంతో గోక్కున్నాడు ఎవడు బాగుపడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నాడు, నేను ఒకటే అంటున్నా. ఇవాళ ఈ మొత్తం ఎంక్వైరీ కమిషన్లు కానీ ఈ టైం చూస్తా ఉంటే మీరు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం, ఈ ప్రభుత్వం వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తప్ప ఇష్యూని వాళ్ళకు నిజంగా రిపోర్ట్ తీసుకొచ్చి దోషులు ఎవరో ఐడెంటిఫై చేసి పనిష్మెంట్ ఇచ్చేటువంటి ఇంటెన్షన్ లేదని చెప్పి అనిపిస్తా ఉంది.